హిందుత్వాన్ని మన భారతదేశాన్ని కాపాడుకోవాలంటే బీజేపీకి ఓటేసి మన మాధవీలత గారిని గెలిపించి ఓవైసీ ఎంఐఎంను కంచికోటైన హైదరాబాద్ లో ఎంఐఎంను బద్దలు కొట్టాలనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన ఓట్లు చీలకుండా మన ఎంపీ అభ్యర్థి అయిన మాధవీలత గారు బీజేపీ నుండి పోటీ చేస్తున్నారు. మనం అందరం కూడా ఏకతాటి మీద నిలబడి మన హిందుత్వాన్ని చాటుకోవాలనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి గాంధీనగర్ కు విచ్చేసిన శ్రీమతి మాధవీలత గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన మాధవీలత గారు మన మధ్యలోకి విచ్చేశారు. మరి ఈ రోజు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ లో ఎంఐఎంను బద్దలు కొట్టడానికి విచ్చేసిన మన మాధవీలత గారు మన ప్రతి ఒక్క హిందూ సోదరుడు సోదరిమణులు కూడా మనము భారతీయ జనతా పార్టీని గెలిపించి భారతదేశాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే భారతదేశం నంబర్ 1 గా అవుతుందనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం పార్టీలకు అతీతంగా మన దేశం ముఖ్యమనేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ బాలప్రసాద్ గారు ఇక్కడ వారు సన్మానం చేస్తున్నారు. మరి పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులైన బాలప్రసాద్ అన్న గారు శ్రీమతి మాధవీలత గారిని సన్మానం చేస్తున్నారు. భారత్ మాతాకి మహిళలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున విచ్చేశారు. మీ అందరు కూడా స్వాగతం సుస్వాగతం. మీరందరూ కూడా మన భారతదేశాన్ని కాపాడుకోవాలంటే ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఉన్న ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ మాధవీలత గారి నాయకత్వం, మాధవీలత గారి నాయకత్వం. ఈరోజు మాధవీలత గారంటే కేంద్రంలో కేంద్ర బిందు అయ్యారు. మనం చూసినట్టయితే ఏ రకంగా అయితే స్వయంగా నరేంద్ర మోదీ గారు ఆశీర్వాదించి ఆమెని చార్మినార్ కోటలో 100 ఎకరాలని ఆమెను పంపించారు. భాగ్యనగర్ అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని గోలకొండ పైన పూర్తి చేసిన బద్దెంబారెడ్డి గారి యొక్క ఏ రకంగా వారు 3 సార్లు కాషాయ జెండాన్ని గోల్కొండ మీద ఎగరవేశారు. దృఢమైన నిశ్చయంతో ఒక పాలసీతో ఏ రకంగా ఎలక్షన్ కొట్లాడాలి, ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎలా చేయాలని దృఢ సంకల్పంతో మాధవీలత గారు ఈ రోజు బరిలో ఉన్నారు. ఈ రోజు దాకా 40 సంవత్సరాల వరకు మనకు పేదరికం, వెనకబడడం, అన్యాయం, దుర్మార్గం, అత్యాచారాలు, స్త్రీలను అగౌరవపరచడం, కనీసం ఓలా క్యాబులు రాకపోవడం, బస్సులు లోపలికి రాకపోవడం, రోడ్లు సరిగ్గా ఉండకపోవడం, డ్రైనేజ్ సరిగ్గా ఉండకపోవడం, వర్షాలు వస్తే నీళ్లు ఇళ్లలోకి రావడం, ఇలాంటి 1, 2, 3 కాదు, అసలు దేశం మొత్తంలోనే ఎవరైనా మీరు ఎక్కడ ఉంటున్నారని అడిగితే హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ లో ఉంటున్నామంటే చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది కలిగినటువంటి పార్లమెంట్ హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్. ఎవరైనా మేము సికింద్రాబాద్ లో ఉంటున్నాం, జూబ్లీ హిల్స్ లో ఉంటున్నాం, బంజారాహిల్స్ లో ఉంటున్నాము, దాని తర్వాత హైటెక్ సిటీలో ఉంటున్నాం, మాదాపూర్ లో ఉంటున్నాం, అనంత గొప్పగా బహదూర్పురాలో ఉంటున్నాం, చంద్రాయణగుట్టలో ఉంటున్నాం, యాకుత్పురాలో ఉంటున్నాం అని చెప్పుకోగలుగుతున్నామా మనం? ఇది మనకు మారాలంటే, మన ఆత్మ సమ్మానం, ఆత్మ గౌరవం మనకి రావాలంటే మనం ఒక్కటై ఈ రోజు అది కంచుకోట కాదు మట్టి కోట అని చూపించగలగాలి. మనం ఒక్క దెబ్బ, ఒక్క గుద్దు గుద్దితే సర్వనాశనం అయిపోవాలి. మోదీ గారు ఈసారి స్త్రీకి ఇచ్చారు ఆ శక్తి. ఎందుకంటే ఏ స్త్రీకైతే ఆ వ్యక్తికి గాని ఆ పార్టీకి గాని గౌరవం లేదో అదే స్త్రీతో పతనం రావాల్సిందే, సర్వనాశనం అవ్వాల్సిందే. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. అబ్కి బార్, అబ్కి బార్ హైదరాబాద్, అబ్కి బార్, అబ్కి బార్ బార్ బార్. ఒక ప్రణాళికలతో మాధవీలత గారు హైదరాబాద్ ని ఎంచుకొని